హైదరాబాద్ లో అడ్రస్ అడిగితే ఎలా చెప్తారో చూద్దాం. భయ్యా కోటి ఎలా పోవాలి? కోటి జానా తెరకు సీదా జాओ. అన్న అమీర్పేట ఎట్లా పోవాలి? అమీర్పేట జానా తెరకు సీదా జాओ. అక్కడ ఆటో పెట్టుకుని ఉంటారు, మనం వెళ్ళి అడుగుతాం, అన్న కోటి వస్తావా? కోటి పే కహా జానా? అన్న హనుమాన్ టెంపుల్ కే బాజు. అచ్చా హనుమాన్ టెంపుల్ కే బాజు, అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? అన్న రైట్ సైడ్ ప్రగతి అపార్ట్మెంట్స్. ప్రగతి అపార్ట్మెంట్ बोल तो लंबा रहता. नहीं आता. ప్రెసెంట్ అమ్మాయిలు వంట రూమ్ లో ఎందుకు ఉంటారా? ఉంటారన్న వాళ్ళు చెప్పండి. ఇంతమంది ఏ వంట రూమ్ లో ఉంటారమ్మా? వీళ్ళందరికీ ఎలా అనిపించిందంటే ఒంటరిగా రూమ్ లో ఎవరు ఉంటారని అడిగినట్టు. బటర్ చికెన్ ఎలా వండుతారు చెప్పు రెసిపీ. స్టవ్ ఆన్ చేసి చికెన్ వేసి బటర్ గిన్నె పెట్టవా? రెసిపీస్ చెప్పవా? ఉప్పు కావాలి, కారం కావాలి, మసాలా కావాలి, పేస్ట్ కావాలి, అది కావాలి, కరివేపాకు కావాలి, కొత్తిమీర కావాలి. సంక్రాంతిలో మనల్ని పలకరించడం రెడీగా ఉంటారు పెద్దోళ్ళు. అక్కడ రచ్చరావు లాంటి ఊరికి వచ్చాడు. యారా రత్నగరే ఎప్పుడు వెళ్తాం మళ్ళీ హైదరాబాద్? ఆడు వెళ్తా ఉంటే యారా రత్రే మా మనోడు ఉన్నారా నీలాగా పని మళ్ళీ అందరూ తిరుగుతున్నాడా, నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళిపా. చిన్నపిల్లలు ఉంటారు కదా, బుజ్జి పిల్లలు, వాళ్ళకి మాటలు రావు, ఏమి రావు. వాడు ఏదో చెప్తాడని చెప్పేస్తా. కానీ చిన్నపిల్లడు పక్కన బాబాయ్, బాబాయ్ ఈ ఊరు వెళ్తున్నాడు కదా, వెళ్ళొద్దని అంటున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారండి. ఆ బోర్డు మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసింది. అంటే తెలుగులో చెప్తా, నీ అమ్మ నిబంధనలు. ఉద్యోగస్తులు మాత్రం అంటే 2 చోట్ల మాత్రం పని ఎగ్గొడతారండి. ఒకటి క్యాంటీన్, 2 బాత్రూమ్. మీరు సర్వర్ డౌన్లోడ్కి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కేవలం 3 నిమిషాల్లో మీ పనిని అత్యంత వేగవంతంగా పూర్తి చేసుకుని బయటకు రావాలి. మీకు ఎన్ని నిమిషాలు? నాకు 20.